పార్టీ వాళ్ళు మెజారిటీ వస్తే ముఖ్యమంత్రి ఆ విధంగా అవుతాడు. కానీ 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్తున్న చంద్రబాబు నాయుడు ఇటీవల ఎక్కుళ్ళు పెట్టి ఏడుస్తూ అసెంబ్లీలో ఏం చెప్పాడంటే, నేను మళ్ళా ముఖ్యమంత్రిని అయితే తప్ప ఈ సభలోకి రాను అని వెళ్ళిపోయాడు అతను. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళందరూ. అంటే నువ్వు ముఖ్యమంత్రి అయితే తప్ప నీలో ఎంత స్వార్థం కనబడుతూ ఉన్నది. నువ్వు రాజు కావాలని, నువ్వు ముఖ్యమంత్రి కావాలని, నువ్వు ఏలాలని, నువ్వే నిరంతరం జీవితకాలం ఉండాలనుకోవడానికి ఇది నీ అబ్బ సంపాదించిన చోట పొలమా? ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, రాజ్యాంగాన్ని చదువుకోండి. 40 years ఇండస్ట్రీ 4 గీసుకోవటానికా, ముడ్డి గడుక్కోవటానికా? వాట్ ఫర్? యూ మస్ట్ అండర్స్టాండ్ బిఫోర్ యూ టాక్ వాట్ యు ఆర్ టాకింగ్. డోంట్ ట్రై టు టాక్ నాన్ సెన్స్. వీఆర్ హియర్ టు క్వశ్చన్. రాజ్యాంగాన్ని తెలిసినటువంటి వ్యక్తులుగా మాట్లాడటానికి మేము ఇక్కడ ఉన్నాం. ఏ అసెంబ్లీలో ఏడ్చిపోతే ఈ బోడి వాళ్ళు పోతే ఇంకొకటి రాడా? రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రులు రాలేదా? పరిపాలించలేదా? రోసయ్య రాలేదా? తర్వాత ఇంకొకరు రాలేదా? అంటే ఇతనే ముఖ్యమంత్రిగా జీవితకాలం ఉండాలట, ఇతర వర్గాలే ఉండాలట, ఇతర మనుషులే ఉండాలట, మిగతా వాళ్ళు ఈ దేశంలో ఉండకూడదట. ఎంత కొవ్వండి! ఈ కొవ్వుని కరిగించాల్సిన అవసరం ఉంది. మీ ఓటు హక్కుతోటి ఓటున్న వాళ్ళు గట్టిగా ఒకసారి చేతులెత్తి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ కేటుగాళ్ళకి కొవ్వున్న వాళ్ళని కొవ్వు తీస్తామని చెప్పాల్సిన అవసరం ఉంది. వాట్ ఈస్ ఎ సీక్రెట్ వెపన్? ఇది వేరే వాడిని బెదిరించడానికి కత్తిలాగా జేబులో పెట్టుకునే కత్తి కాదు. లేకపోతే ఇదిగో గన్మెన్ లాగా ఒకవైపు గన్ను చూపిస్తూ తిరిగేది కాదు. వాట్ ఈస్ ఎ సీక్రెట్